గత ఐపీఎల్ సీజన్‌కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ముంబై ఇండియన్స్ తప్పించింది. కేవలం ప్లేయర్‌గానే జట్టులో కొనసాగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకొచ్చింది. హార్దిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగించింది. అయితే ఈ మ్యాటర్ పెద్ద ఎత్తున దుమారం రేపింది. సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. రోహిత్‌ను అవమానించారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై యాజమాన్యం మాత్రం కెప్టెన్‌గా పాండ్యానే కొనసాగించింది. పరాజయాలు ఎదురైనా సీజన్ మొత్తం హార్దిక్‌కే సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ గొప్పగా పర్ఫామ్ చేయలేదు. దారుణంగా ఆడింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో కెప్టెన్సీ నుంచి పాండ్యాను తప్పించడం ఖాయమని చర్చ జరిగింది. కెప్టెన్సీ నుంచి రోహిత్ ను ముంబై తప్పించిన బీసీసీఐ మాత్రం పొట్టి ఫార్మాట్ లో కొనసాగించింది. రోహిత్ కెప్టెన్సీలోనే టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఆడింది. ఆ టోర్నీలో టీమిండియా అద్భుతమే చేసింది. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ ను భారత జట్టు గెలుచుకుంది. ఐసీసీ ట్రోఫీల కరువును తీర్చుకుంది. ఆ తర్వాత భారత జట్టుకు హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నాడు. టీ20లో రోహిత్ వారసుడు పాండ్యానే అని చర్చ జరిగిన సమయంలో సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. సెలెక్టర్లు కూడా అభిమానులు ఊహించని విధంగా వ్యూహాలను అమలు చేశారు. టీ20 ఫార్మాట్ లో భారత జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేశారు. ఫిట్నెస్ సమస్యల కారణంగానే పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వలేదన్న చర్చ జరిగింది. అయితే ముంబై ఇండియన్స్ కూడా హార్దిక్ ను పక్కన పెట్టేస్తుందేమో అని కథనాలు వచ్చాయి. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కెప్టెన్ గా ప్లేయర్ గా రోహిత్ శర్మ విఫలమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్ లో బరిలోకి దిగలేదు. ఫామ్ లో లేకపోవడంతో ఆఖరి టెస్ట్ లోనూ ఆడలేదు. ఇదే హార్దిక్ పాండ్యాకు కలిసొచ్చే అంశమని తెలుస్తోంది. మరోవైపు వన్డేల్లో రోహిత్ తర్వాత కెప్టెన్ పాండ్యానే అనే టాక్ నడుస్తోంది. దీంతో ముంబై ఇండియన్స్ కూడా హార్దిక్ పై నమ్మకంతోనే ఉందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ లోనూ ముంబై ఇండియన్స్ ను లీడ్ చేసే అవకాశం పాండ్యాకు ఇస్తుందని కథనాలు వస్తున్నాయి. గత ప్రదర్శనను పట్టించుకోకుండా స్టార్ ఆల్రౌండర్ కు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గత సీజన్ లో 14 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ గెలిచింది 4 మ్యాచ్లే. కానీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ట్రాక్ రికార్డు బాగుంది. అరంగేట్ర సీజన్ లోనే జీటీని ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఆ తర్వాత సీజన్ లో ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఈసారి ముంబై ఇండియన్స్ ఆట తీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.